విశాఖ గాజువా కలంక గ్రౌండ్లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కు నిర్వాసితుల హక్కు నినాదాలు చేశారు. నిరసన తెలిపేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించాలని పట్టుబట్టారు. స్టీల్ ప్లాంట్ మిగులు భూములను ఆర్ కార్డు హోల్డర్లకు పంచాలని డిమాండ్ చేశారు. మీరు పెట్టిన ఆంక్షలను, మీరు పెట్టిన రూల్స్ను మేము అమలు చేస్తున్నప్పుడు మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలకున్న జీవించే హక్కును ఎందుకు అమలు చేయరని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం. మేము భూములు ఇచ్చింది దేని గురించి మేము రోడ్ల మీద అడుక్కోవడానికి కాదు కదా. మేము ఆ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేసుకొని మా పిల్లల్ని మమ్మల్ని కన్న తల్లిదండ్రులను పెంచుకోవాలని కదా మేము భూములు ఇచ్చింది. మరి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 40 ఏళ్ల నుండి 3 జనరేషన్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా 8500 కుటుంబాలు రోడ్డు పడి ఉన్నాము. మరి ఇప్పుడేమో ఉన్నటువంటి వాళ్ళని కూడా VRS తీసేస్తున్నారు. 8 సంవత్సరాల నుండి మాకు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. కాంట్రాక్ట్ పనుల నుండి కూడా మన నిర్వాసితులను తొలగించేశారు. ఇక్కడ ఉపాధి లేకుండా మేము ఎట్లా బతకాలి? అందుకనే మా దగ్గర తీసుకున్న భూమి ఖాళీగా ఉంది. ప్రభుత్వం వారు ఆలోచించి మీరు మా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరం చొప్పున ఈ ఆర్ కార్డు కుటుంబానికి ఇవ్వాలని అయితే మేము ప్రాథమికంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ చట్ట ప్రకారంగా RR పాలసీ ప్రకారంగా మాకు జీవన భృతి ఇస్తున్నారు నిర్వాసితులు చేసేటోళ్ళకి. మాకు మా భూమి పంచినంత వరకు కూడా